ఈ హాస్పిటల్లో తిరగాలంటే అంత ఆగమాగం గందరగోళం. ఈ మెడికల్ సర్టిఫికేట్లు ఏమో కానీ మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎవరో చెప్తుంటే ఇక పోతున్నాం హాస్పిటల్లో, ఏ పని కావట్లేదు. 7-8 టెస్టులు అయితే చేయించుకోవాలి, ఒకటి కాదు రెండు కాదు. అవి కూడా నాకు అంత పర్టికులర్ గా తెలియదు. ఆఫర్ లెటర్ వెనుక మొత్తం మనకి ఏమేమి టెస్టులు చేయాలి, ఏమేమి ఫోటోలు, మనకి ఏమేమి మెడికల్ డాక్యుమెంట్స్ ఇంకేమైనా కావాలంటే మొత్తం వాళ్ళు తీసుకురమ్మని అయితే దాని మీద పర్టికులర్ గా వెనకైతే రాసి ఇచ్చినాడంటే జిరాక్స్ అయితే పేపర్ లో మొత్తం అయితే ప్రింట్ అయితే అయ్యి వచ్చింది. మెడికల్ సర్టిఫికేట్ ఏమో కానీ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నామో ఏం అర్థం కావట్లేదు. కానీ అక్కడ ఇక్కడ తిరుగుడే అవుతుంది ఎక్కువ. ఏదున్నా నీతిగా నిజాయితీగా మెడికల్ టెస్ట్లు చేసుకొని అవి సర్టిఫికేట్లు అన్ని తీసుకొని వాళ్ళకి ఇస్తేనే అప్పుడు వాళ్ళకి అర్థమవుతాయి. కానీ దొంగ దొంగ ఇవన్నీ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే ఇక ఎంతైనా ఇక తిరగాలి, కొన్ని వాటి కోసం తప్పదు. ఇక కొన్నిటి కోసం వదులుకుంటాం, కానీ ఇప్పుడు మనకి జాబ్ వచ్చింది కాబట్టి ఇక కష్టపడాలి, అంతా తిరగాలి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇక నెక్స్ట్ వీడియో చెప్తా ఏమైనా అనేది. నచ్చలేక షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వెళ్తాం. బాయ్ బాయ్.